సార్ ఇప్పుడు ఏపీ రాజకీయాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎలా జరుగుతున్నాయి? ఏపీ రాజకీయాలను చెప్పమంటే ఇప్పుడు అమరావతి పునఃప్రారంభం అంట. ఆల్రెడీ ఇంకొకసారి పునఃప్రారంభం చేశారు, మళ్ళీ ప్రారంభం అంటున్నారు. మరి ఈసారైనా చేస్తే బెటర్గా ఉంటుంది గవర్నమెంట్కి. లేకపోతే ఇక జీరోనే. ఇక టీడీపీ అయితే జీరోనే ఇక చేయకపోతే. ఎందుకంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇస్తారని చెప్పి ఇంతకు ముందు నిధులు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఆపేశారని చెప్పుకుంటూ వచ్చారు. రెండు గవర్నమెంట్లు 10 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్ మనకేమీ లేదని అన్నారు. ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మరి చేయాలి. ఇక ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు కూడా స్టార్ట్ చేయకపోతే ఇంతవరకు ఏం స్టార్ట్ చేయాలి? అమరావతి అయితే ఏ వరకు స్టార్ట్ చేయలేదు. చెప్పిన హామీలు అయితే ఇంతవరకు ఏది స్టార్ట్ చేయలేదు. ఒక ఫీచర్ ఒకటి స్టార్ట్ చేశారు. 4000 ఫీచర్ పెంచుతున్నారు, అది ఇస్తున్నారు. ఇక మిగతా ఈ అమ్మ ఒడి ఏమి స్టార్ట్ చేయలేదు. మే నెలలో ఇస్తున్నారు, చూడాలి మరి. మందు బాములు గుడ్ న్యూస్ ఏముందన్న? ఆల్రెడీ గుడ్ న్యూస్ చెప్పారు. 20 రూపాయలు తగ్గించారు, 30 రూపాయలు పెంచారు కదన్న. ఇప్పుడు మందు బాబులకి వాళ్ళే చెప్పిన మాటలే. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు మందులే రేట్లు ఎక్కువ అనేసి అన్నారు. వీళ్ళు తగ్గిస్తున్నారు, తగ్గించారు, వాస్తవానికి తగ్గించారు, మళ్ళీ మధ్యలో పెంచారు. కల్తీ మందు అంటే కంపెనీ మందు అన్న. ఇప్పుడు కల్తీ మందు తాగేవాడికి కల్తీ మందు ఏముంది ఆటోమేటిక్గా మందు అంటే మందే కదా. ఇక చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది? ప్రస్తుతానికి బాగానే ఉంది, మరి ఇంకా బెటర్ చేస్తారని తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి చెప్పవసరం లేదన్న. ఇక ఆయన ఉన్న దాంట్లో ఆయనకు వచ్చిన మంత్రి పదవిలో అవి ఊర్లో పనులు చేసుకుంటున్నాడు, పంచాయతీరాజ్ శాఖలో చేసుకుంటున్నాడు. ఆయన పనులు ఆయన చేయించుకుంటున్నాడు. ఆయన ఇచ్చిన ఆయనకున్న మంత్రి పదవి పంచాయతీరాజ్ శాఖ కాబట్టి ఆ పంచాయతీల్లో ఏదో భవనాలు ఇవన్నీ చేస్తున్నారని చెప్పారు. మరి చేస్తారంట. లోకేష్ గారు ఇంతవరకు ఎక్కడ కనపడుతుంది. ఐటీ మినిస్టర్ అన్నాడు కానీ మరి ఇప్పుడు స్టార్ట్ చేశారు కదా పునఃప్రారంభం తెస్తారు కంపెనీలు. మరి ఇప్పుడు వరకైతే ఈ కంపెనీలు తీసుకురాలేదు. మరి వస్తుందన్నారు, టీసీఎల్ వస్తుందన్నారు, టీసీఎస్ వస్తుందన్నారు. మరి వచ్చిందో చూడాలి వచ్చిన తర్వాత. ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి చెప్పండి. బాలకృష్ణ అది ఏముందన్న, బాలకృష్ణ రాజకీయంగా వేరుగా ఉంటుంది, సినిమాగా ఉంటుంది. రెండూ తీసుకురాడు బాలకృష్ణ అనేది. ఆయన సినిమాగా ఇష్టమే, రాజకీయంగా ఇష్టమే. ఎందుకంటే బాలకృష్ణ ఏంటనేది ఆయన ఎమ్మెల్యే. ఆయన కాకుండా మంత్రి ఎప్పుడే అయ్యేవాడు. చంద్రబాబు కంటే ముందే మంత్రి అయ్యేవాడు. చంద్రబాబు అంటే ఎందుకంటే అలానే సీఎం కదా. ఎంతసేపు పట్టింది లొకేషన్ చేసినట్టు అలానే చేసుకోలేడా. కాకపోతే ఏంటంటే ఆయనకి మంత్రి పదవులతో పని లేదు. ఆయనకి ఆయన ఎదురు ఆయన బాగు చేసుకుంటాడు. లేకపోతే హిందూపురం ఇన్నిసార్లు గెలవడు కదా. ఇప్పుడు ఆయన హిందూపురం పోవాల్సిన పని పోతుండా, నెలలో బాడు కదా. ఆయన ఎందుకు వెళ్తున్నాడంటే ఆయన వెళ్ళపోయినా పనులు అవ్వడం కావాలి. నిన్న కూడా ఫంక్షన్ పద్మభూషణ్ ఇచ్చినట్టున్నారు కదా. దానికి ఎలా ఉంది? పర్లేదు, బాగానే ఉంది అన్న. అయ్యాల్సింది. ఎందుకంటే కష్టపడ్డాడు. ఇటు రాజకీయంగా ఇప్పుడు రాజకీయంగానే సినిమా పరంగా కానీ కష్టపడి చేసుకున్నాడు ఆయన. చేసినాడు కాబట్టి ఆయనకి ఇవ్వాల్సిందే. టోటల్గా ఒక మొక్కలో చెప్పాలంటే ప్రభుత్వం గురించి ఏం చెప్తావు? ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే కొంచెం బ్యాడ్గానే ఉంది ప్రజల దగ్గర నుంచి అయితే. ఈ గుడ్నెస్ రావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు బ్యాడ్ వచ్చి జగన్ ప్రభుత్వం గెలిచింది. మళ్ళీ జగన్ మీద బ్యాడ్ వచ్చి మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా బ్యాడ్ చేసుకుంటే ఇక ఈ గవర్నమెంట్ మళ్ళీ రాదు. ఇక ప్రజెంట్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తే చెప్పలేము. టైం సొంతమే కదా అన్నారు కదా, చెయ్యాలి. మరి ఆ సొంతం తర్వాత చేస్తే బాగుంటుంది. ఇక చాలా మంచి సినిమాలు ఉన్నాయి. అంత తెలిసిన మనిషి ప్రకాష్ రాజ్ని ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటారు నాకు అర్థం కావట్లేదు. చూసాను ఆ వీడియో. పవన్ కళ్యాణ్ గారినే కాదు, ప్రైమ్ మినిస్టర్ని కూడా తిట్టారు కదా. సింగుల్ని తిట్టాడు. ఏం పోయేకాలం వచ్చింది ప్రకాష్ రాజ్ గారు? నాకైతే విజయ్ దళపతి గారిని తిట్టారు. ఇప్పుడు జల్సా సినిమాలో ఎంత మాత్రం పవన్ అన్న పక్కన నటించినంత మాత్రాన అంత తీసి పారేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్తో పెట్టుకుని ఏ మనిషి అయినా పోయాల్సిందే. ఆయనతో పెట్టుకొని జగన్ అన్న ఇంట్లో కూర్చోన్నాడు. ఈయనకి ఎందుకు చెప్పు? రోజా, కొడాలి నాని, పేర్ని నాని, ఎంతమంది అసలు వైఎస్ఆర్సీపీ పార్టీనే లేకుండా పోయింది. ఈరోజు పవన్ అన్నతో పెట్టుకోవడం అవసరమా? ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళ ఎవరి గురించి కూడా మాట్లాడకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫస్ట్ నుంచి అది ఎందుకో నాకు అర్థం కాదు. మరి పవన్ అన్న అంటే ఏమంత ఏం చేశాడు పవన్ అన్న? మంచు విష్ణుతో ఓడిపోయిన మనిషి కూడా పవన్ అన్న గురించి మాట్లాడుతున్నాడు. అసలు మా ఎలక్షన్స్లో మంచు విష్ణుతో ఓడిపోయినాడు ఆయన. ఈయన కూడా ఏం లేదండి. అప్పుడు 1980s, 90s ఆయన సినిమాలు చూసాం. కొన్ని ఫ్యామిలీ మూవీస్ చేశాడనమాట ప్రకాష్ రాజ్ గారు. దాంట్లో మస్తు క్లాస్ బిక్తూ ఉంటాడు, మెసేజ్లు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఆ మెసేజ్లు ఇస్తే జనాలు నమ్ముతారని అనుకుంటున్నాడు. అందుకే చెప్తే ఇప్పుడు మీకు అంతా అవన్నీ మీ సినిమాలు కూడా చాలా బోరు కొట్టేసినాయి. అది యాక్టింగ్. అసలు సీతమ్మ వాకిట్ సినిమాలు చేయట్లేదు, ఏదో యాక్టింగ్ చేస్తాడు. అందరూ బాగుండాలి. మీ యాక్టింగ్ కూడా మేము చూడట్లే ఇప్పుడు భరించి. మరి పవన్ కళ్యాణ్ చూసి ఏమవుతుంది? ఆయన నిజాయితీ పరుడు, ఆయన పవన్ అన్న. సరేనా, ఆయనకి పాలిటిక్స్లో అంత అనుభవం లేకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ కానీ జగన్కు ఉన్నంత ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. కానీ గుండె నిండా నిజాయితీ తప్ప ఏమీ లేదు. ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా సీఎంగా. ఆయన గెలవడు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. సీఎంగా గెలవడు అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీకి అంత బలం లేదని తెలుసు. కానీ ప్రతి మనిషికి తెలుసు. జగన్ అభిమానిని అడిగినా చెప్తాడు పవన్ అన్న నిజాయితీ పరుడు, ఆయనకి ఛాన్స్ ఇస్తే గెలుస్తాడు అనేసి.
అదే అండి ప్రకాష్ రాజ్ గారు తిట్టడం నాకైతే అస్సలు నచ్చలేదు. ఇప్పుడు పదవిలోకి రాకముందు కూడా ఆయన సొంత డబ్బులు ఉపయోగించి ఎంతో మందికి సేవ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అవును. అయితే ఇప్పుడు పిఠాపురం సమస్యలు తీసుకెళ్లి అక్కడ మాట్లాడతాడు, అక్కడ ఎక్కడో మాట్లాడతాడని ఈ విధంగా కామెంట్ చేయడం అసలు ప్రకాష్ రాజ్ గారికి అర్హత ఉందంటారా? ఆయన అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేంత అర్హత ప్రకాష్ రాజ్ గారికి ఉందా? ఆయన ఇక్కడ మనిషా? ఇక్కడ ఆయన ఏమైనా 1 రూపాయి సహాయం చేశాడా? పిఠాపురంలో ఏమైనా చేశాడా? ఆంధ్ర వాళ్ళకి ఏమైనా సహాయం చేశాడా? ఇప్పుడు ఆయన సరిగా సినిమాలు కూడా లేవు. ఏదైనా చేసుకొని బతకచ్చుగా బిజినెస్లో, ఎందుకు పవన్ అన్నతో పెట్టుకోవడం చెప్పండి? ఊరికే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ని కూడా తిడతాడు. ఆయన అనుకుంటే ఆయన పాకిస్తాన్ని లేపేయాలని చూస్తున్నాడు మోడీ గారు. అసలు ఇండియా మ్యాప్లోనే పాకిస్తాన్ లేకుండా చేయాలని చూస్తున్నాడు. నువ్వు ఆయనతో పెట్టుకుంటున్నావు, ఉంటావా నువ్వు? అసలు ఆయన చూసి నాకు అప్పుడప్పుడు పాపం అనిపిస్తుందండి. ఏంద్రా పవన్ కళ్యాణ్తో పోయి పెట్టుకుంటాడు ఈ మనిషి, ఈయన కూడా యాడికి వెళ్ళిపోతాడు, ఎవరిని చంపైపోతాడు, 5 రూపాయలకు మాట చేసేస్తాడు. అట్లా పవన్ అన్న ఫ్యాన్స్ అలా ఉంటారు. సో ప్రకాష్ రాజ్ గారు దయచేసి చెప్తున్నా, పవన్ అన్నతో పెట్టుకోకండి, పోతారు. చాలామంది పోయారు, మీరు కూడా పోతారు. సార్ ఏపీ రాజకీయాల గురించి చెప్పమంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయన గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఆయన్ని దేవుడు అంటారు. నిజంగానే దేవుడు. ఎందుకంటే ఆయన సంపాదించిన దాంట్లో 50% అబోవ్ 50% అబోవ్ ఆయన రెక్కల కష్టాన్ని పేద ప్రజల అభ్యున్నతికి, పేద ప్రజలుకి పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి గొప్ప వ్యక్తి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవడు లేడు, మన దేశంలోనే లేడు. అలాంటి గొప్ప వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉండడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. నిజంగా ఆయన ఈవేళ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆయన మా డిప్యూటీ సీఎం అయిన తర్వాత పంచాయతీ వ్యవస్థను ఏ రకంగా నిర్మించుకుంటూ వచ్చాడు. పంచాయతీ వ్యవస్థను చంపేసినటువంటి వ్యక్తి ఎవడు? జగన్మోహన్ రెడ్డి. అంటే పంచాయతీ ప్రెసిడెంట్ అనేవాడు ఎవడు కూడా పని చేయకుండా చేసి వాలంటీర్లతో పని చేయించాడు. పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ నెంబర్లు కానీ వాళ్ళు గాల్లో కొట్టుకుపోయారు. అలాంటి పంచాయతీ వ్యవస్థని నిధులిచ్చి వేళ నిలబెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే అడవి తల్లి బాటని పేరు పెట్టి గిరిపుత్తుల జీవితాలు బాగుండాలని, ఆ ఆడబిడ్డల జీవితాలు బాగుండాలని ఎంతో శ్రమకు ఓర్చి 70 సంవత్సరాల తర్వాత ఆ గిరిపుత్రుల దగ్గరికి వెళ్ళిన ఏకైక నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి 1000 కోట్ల పైగా వాళ్ళ రోడ్లకు కానీ తాగునీటి సౌకర్యానికి కానీ 1000 కోట్ల పైగా ఖర్చు చేసినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఒక్క పవన్ కళ్యాణ్. అలాంటి గొప్ప వ్యక్తి ఆ రాష్ట్రానికి ఉండడం, ఆ రాష్ట్రం చేసుకున్న అదృష్టం. నిజంగా చాలామంది నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు, అడుగుతుంటాను ఎప్పుడైనా రాజకీయం గురించి. మన సరదా కదా, మరి మనకి దూరం ఉంటుంది కదా, అడుగుతుంటే బ్రహ్మాండంగా జరుగుతున్నానే. వాస్తవం మన పల్లెటూరులో ఎక్కువ ప్రెసిడెంట్ ఎలా ఉన్నాడు, ఈడెలా ఉన్నాడు, ఆడెలా ఉన్నాడు మాట్లాడుతున్నప్పుడు గ్రామాలలో అభివృద్ధి ఎలా జరుగుతుంది అంటే పంచాయతీకి నిధులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో పంచాయతీ నిధులు 1 రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల. ఓన్లీ వాలంటీర్లతో ఏదో కొన్ని సంక్షేమ పథకాలు అందించారు. సంక్షేమం ఇచ్చాడు కానీ అభివృద్ధి వైపు చూడాల. ఇప్పుడు వచ్చిన తర్వాత రోడ్లు కానీ ఇవన్నీ కూడా అద్భుతమైన ప్రగతి సాధించుకుంటూ మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి రాష్ట్రం అది ధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఆ రాష్ట్రాన్ని ఇప్పుడే బాగులో మెల్లిమెల్లిగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. దానిలో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్ గారిది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా పవన్ కళ్యాణ్ గారు అన్ని కార్యక్రమాల్లో తలదూర్చి ఖచ్చితంగా అభివృద్ధి చేయాలండి అని చెప్పి మా నిధులను రప్పించి గొప్పగా అభివృద్ధి పదంలో నడుపుతున్నాడు ఆంధ్ర రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారు. అంటే ఒక రకంగా చూసుకుంటే సీఎం పదవి వచ్చే అవకాశం ఉందంటారా? సీఎం పదవికి అతను ఆశ లేదండి. ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయన విజనరీ, చంద్రబాబు నాయుడు గారు విజనరీని కానీ ఆయన సీనియారిటీని కానీ వీళ్ళు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన్ని ముందు పెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా గొప్ప గొప్ప మహానుభావులు ఇప్పుడు ఎక్కడో ఎందుకు బ్రదర్, మనం కలిసి ఒక 15 సంవత్సరాలు అవుతుంది. కృష్ణకాంత్ పార్క్ 20 సంవత్సరాల క్రితం ఏంటి మురుక్కుంటా కదా. ఈ కృష్ణకాంత్ పార్క్ని డెవలప్ చేసినోడు ఎవడు? చంద్రబాబు నాయుడు. 20 సంవత్సరాల తర్వాత కృష్ణకాంత్ పార్క్ ఇలా ఉంటుందని చూసినోడు ఎవడు? చంద్రబాబు నాయుడు. అందుకే పవన్ కళ్యాణ్ గారి లాంటి గొప్ప వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు సీనియారిటీ మనకు ఉపయోగపడాలని చంద్రబాబు నాయుడు కూడా తిరుగుతున్నాడు. ఆయన విజనరీ, ఆయన ముందు చూపు ఎలా ఉంటుంది? 20 సంవత్సరాల ముందుకు చూస్తాడు అతను. 20 సంవత్సరాల ముందు చూశాడు కాబట్టి ఇవాళ హైదరాబాద్ ఇంత అభివృద్ధి పదంలో ఉంది. కాదని ఎవడని చెప్తాడు ఆ మాయకుడే వాస్తవంగా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అతి త్వరలో, అంటే ఒక 10 సంవత్సరాల కాలం కానీ చంద్రబాబు నాయుడు ఉంటే, ఆయన్ని భగవంతుడు చల్లగా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడు, ఖచ్చితంగా తీసుకెళ్తాడు. చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ అందుకు ఉపయోగపడుతుంది. ప్రతిదీ కూడా ఆయన ఆచితూచి అన్ని రంగాలను కూడా అభివృద్ధి చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారి ద్వారా.
చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీని అలా ఉపయోగించుకుంటున్నాడు. ముందు చూపు గల నాయకుడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారికి ఇంత పేరున్నా సరే పవన్ కళ్యాణ్ గారు అని ఏమంటున్నారు, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నాడు? స్వార్థం లేని మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సీనియారిటీ ఉపయోగపడి రాష్ట్రం బాగుపడాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోద్ది. రాసి పెట్టుకుని కావాలంటే. ఇప్పుడు మోడీ గారు పాకిస్తాన్ యుద్ధం దాంట్లో ఉన్నారు. అలా ఉన్నా సరే రీసెంట్గా 2 days బ్యాక్ మనకి అమరావతి రాజధాని గురించి రావడం జరిగింది. ఆయన సపోర్ట్ ఎలా ఉంది మనకి? బ్రహ్మాండమైన సపోర్ట్ ఉందండి. ఈవేళ పవన్ కళ్యాణ్ గారు సొంత తమ్ముడు, మోడీ గారు పవన్ కళ్యాణ్ గారిని సొంత తమ్ముడిలో చూస్తున్నాడు. ఏం అడిగితే అది ఇచ్చే ఊపిలో ఉన్నారు ఆయన. కాబట్టి అంత యుద్ధ సమయంలో కూడా అక్కడ ఏం జరుగుతుందో లేదు, కానీ అంత ట్రబుల్లో కూడా ఇక్కడికి వచ్చి మన అమరావతి శంకుస్థాపనలో రీశంకుస్థాపనలో పాల్గొన్నారంటే నిజంగా అది పవన్ కళ్యాణ్ గారి స్వరమే. ఖచ్చితంగా రావాలండి. రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. త్వరగా అన్ని రాష్ట్రాలతో సమానంగా ఈ తొందరలోనే రావాలి. ఆ రాష్ట్రాలని 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండగలిగితే అన్ని రాష్ట్రాలని దాటి అమరావతి పెరుగుతుంది. అంత నిబద్ధతతో పనిచేస్తున్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ మాత్రం ఖచ్చితంగా మంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా మా వారి సహకారంతో, ఆంధ్రప్రదేశ్ ఎంపీల సహకారంతోనే ముందుకెళ్తుంది. ఎందుకు అంత గట్టిగా నిలబడి పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది చేస్తున్నాడు మోడీ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.